మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా నిండు మనసుతో వందనాలు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినాన చిన్న వాక్యాన్ని మనం తెలుసుకుందాం. నిజమైన దేవుడు ఎవరు? దానికోసం మనం తెలుసుకుందాం ఈ దినాన. అసలు దేవుడు ఉన్నాడా? అనేక మంది జీవితాలలో ఇదే ప్రశ్నార్థకంగా మిగిలిపోయిందనమాట. అసలు దేవుడు ఉన్నాడా? నిజమైన దేవుడు ఎవరు అనేసి ప్రశ్నార్థంగా అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. ఈ దినాన వాటి కోసమే నేను చెప్పాలని ప్రయత్నిస్తున్నాను మీతో. నిజమైన దేవుడు ఎవరు? ఆశ కలిగి మీరు వింటున్నారా? అయితే ఈ మాటలు విని తప్పక నిజమైన దేవుడిని మీరు తెలుసుకోవాలని నా విజ్ఞప్తి. ఒక దినాన్న ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాడనమాట. పరిశుద్ధ గ్రంథం చదువుతున్న వ్యక్తి మరో ప్రక్కన కూర్చున్న వ్యక్తి ఏమని అంటున్నాడంటే, అతను చూసి ఎగతలగా, మీరు బాగా చదువుకున్న వారిలాగా ఉన్నారు, ఆ గ్రంథాన్ని మీరు చదవడం ఏమిటి? ఏమన్నాడు ఆయనతో? మీరు బాగా చదువుకున్న వారిలాగా ఉన్నారు. ఈ దినాన్న అనేక మంది జ్ఞానులు, జ్ఞాన సంపన్నులు, ఎంతోమంది డిగ్రీలు చేసేవారు ఉన్నారు. జ్ఞానం కలిగి ఉన్నాడు మానవుడు. కానీ కొంతమంది అజ్ఞానంలో ఉన్నారు. అలాగే ఈ ఇతను పక్కన కూర్చున్న వ్యక్తి కూడా అజ్ఞానంలో ఉన్నాడు. అజ్ఞానంగా ఉండడంతో ఆయనతో ఏమని అంటుందంటే, మీరు బాగా చదువుకున్న వాళ్ళలో ఉన్నారు, ఆ గ్రంథాన్ని మీరు చదవడం ఏమిటి అని ప్రశ్నించాడు అనమాట. ప్రశ్నించేటప్పుడు ఆ వ్యక్తి ఏమంటుందంటే, ఈ అడిగిన వ్యక్తి, సైన్స్ ఇంతగా అభివృద్ధి పొందుతున్న ఈ రోజుల్లో కూడా ఆ గ్రంథాన్ని మీరు చదవడం ఏమిటి? ఆ చదువుతున్న వ్యక్తి ఈయనతో ఏమంటున్నాడంటే, అసలు దేవుడు ఉన్నాడా? సృష్టి ఎలా సృష్టించబడింది? అసలు సృష్టికర్త ఎవరు? ఈ 3 ప్రశ్నలు అడిగాడు. అడిగేటప్పుడు ఆయన నోటి నుండి వచ్చిన మాటలు ఏంటంటే, దేవుడు అసలు లేడు, సృష్టించబడలేదు, సృష్టికర్త అసలు లేడు అనేసి ఆయన నోటి నుండి వచ్చింది. ఎవరు? యాలన చేసిన వానితో. ఆ యాలన చేసిన వానితో మాటలు వచ్చాయి. సృష్టికర్త లేడు, సృష్టించబడలేదు. ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, సైన్స్ ద్వారా సృష్టించబడింది. సైన్స్ ఏం చెప్తుందంటే మీకు తెలుసా? ఇది ఒక బిగ్ బ్యాంగ్ థియరీ, అంటే ఇది మహా విస్ఫోటకం. ఈ విస్ఫోటకం వల్ల, ఈ మహా విస్ఫోటకం వల్లే మనిషి పుట్టుకొచ్చాడు. ఎలాగా? మహా విస్ఫోటకం వల్లట మనిషి పుట్టుకొచ్చాడట. మహా పేలుడు వల్ల సృష్టించబడింది, సృష్టికర్త లేడనేసి ఆ వ్యక్తి అంటున్నాడు. ఆ పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదువుతున్న వ్యక్తితో. ఆ వ్యక్తితో అలాగన్నప్పుడు మీరు బాగా సైన్స్ అభివృద్ధి పొందుతుంది కదా ఈ దినాల్లో కూడా, మిమ్మల్ని చూసి నాకు జాలి, బాధ, విచారకరంగా ఉంది సార్ అనేసి ఆయనతో ఈయన అంటున్నాడు. అంటుంటే ఈ చదువుతున్న వ్యక్తి ఒక స్టేజ్ వచ్చేసింది, దిగే స్టేజ్ వచ్చిన తర్వాత ఈయన బస్సు దిగేటప్పుడు ఈయన విజిటింగ్ కార్డు తీసి ఆయనకి ఇచ్చాడు. విజిటింగ్ కార్డు తీసి ఇచ్చేసి, మీరు నేను కలిసి ఒక దినాన్న ఈ సృష్టి ఎలాగ సృష్టించబడింది, దేవుడి ద్వారా సృష్టించబడిందా, లేకపోతే ఈ సైన్స్ ద్వారా సృష్టించబడిందా, అంటే మహా విస్ఫోటక పేలుడు ద్వారా సృష్టించబడింది అనేసి మనిద్దరం కలిసి ఒక దినాన చర్చించుకుందాం అనేసి ఆ వ్యక్తి అన్నాడు. ఆ వ్యక్తి అనేసి అలా దిగుతూ ఆయన వెళ్ళిపోతున్నాడు అనమాట. వెళ్ళిపోయిన వ్యక్తి చూసి, ఆ భక్తిపరుని చూసి ఈ కూర్చున్న వ్యక్తి ఏమని అనుకుంటున్నాడు? నవ్వుకుంటున్నాడు. భక్తిపరుడు వెళ్ళిపోతున్నాడు అనేసి ఏలనగా తనలో తను ఎగతాళిగా నవ్వుకుంటున్నాడు. నవ్వుకుంటే సమయంలో ఈయన నాకు విజిటింగ్ కార్డు ఇచ్చాడు కదా అనేసి ఆ విజిటింగ్ కార్డు తీసుకొని ఇలాగ పరిశీలించాడు అనమాట. పరిశీలించిన తర్వాత
ఆ పరిశీలించి వెనక్కి తిప్పాడు. వెనక్కి తిప్పిన తర్వాత అక్కడ పేరు ఏముందంటే థామస్ అల్వా ఎడిసన్. ఏం పేరు ఉంది? థామస్ అల్వా ఎడిసన్. ఆ పేరు చదవగానే ఆయన నోటి నుండి మాటలు రాలేదు. ఎందువల్ల రాలేదు? మీరు అనుకోవచ్చు ఎందువల్ల రాలేదు అనేసి. ఆయన గొప్ప సైంటిస్ట్, మహాజ్ఞాని. అందువలన ఈయనకి నోటి నుండి మాటలు రాలేదు. ఆ మాటలు రావడం కారణం ఏంటంటే ఈయన హేళనగా, చులకనంగా, అసభ్యకర మాటలు ఆయనతో, ఇంత గొప్ప వ్యక్తితో నేను మాట్లాడానని తనలో తాను కృంగిపోయాడనమాట. కృంగిపోయిన సమయంలో ఇలాంటి వ్యక్తి ఆ గ్రంథాన్ని చదవడం ఏమిటి అనేసి ఒక దినాన్న కలుసుకోవడానికి ఆయన ప్రయత్నించాడు. ప్రయత్నించిన సమయంలో ఒక దినాన్న రానే వచ్చింది. థామస్ ఆల్వా ఎడిసన్ ఇంటిగారికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత, సార్ మీరు సైంటిస్ట్ తెలియక, మీరింత మహాజ్ఞాని అని తెలియక మీతో నేను అసభ్యకరంగా, హేళనగా మాట్లాడాను సార్, నన్ను క్షమించండి అనేసి ఆయన అన్నప్పుడు సరేలే అనేసి క్షమించారన్నమాట. క్షమించిన తర్వాత, సార్ నేను సైన్స్ ద్వారా, ఈ మహా విస్ఫోటకం ద్వారా, ఈ పేలుడు వల్ల తయారైందని సృష్టించబడింది అనేసి నేను నమ్ముతున్నాను సార్. మీరు మహాజ్ఞాని అయింది, మా గొప్ప సైంటిస్ట్ కూడా, అలాంటి గ్రంథాన్ని మీరు చదవడం ఏమిటనేసి మళ్ళీ ప్రశ్నించాడు. ప్రశ్నించిన సమయంలో తన ఇంటికి వెళ్ళాడు కదా. తన ఇంటికి వెళ్ళిన తర్వాత అటు ఇటు తిరుగుతూ తన ల్యాబ్ని పరిశీలించాడు. ఎవరి ల్యాబ్ని? థామస్ ఆల్వా ఎడిసన్ గారి ల్యాబ్ని పరిశీలించిన సమయంలో అక్కడ ఏ వస్తువులు ఉన్నాయంటే ఫోనోగ్రాఫ్, కెమెరా, బల్బు, ఈ 3 వస్తువులు ఉన్నాయి. ఆయనకి కనబడ్డాయి. అవి ఆయన తయారు చేసినవి. అంత గొప్ప సైంటిస్ట్ ఆయన తయారు చేశారు కాబట్టి అవి అక్కడ ఉన్నాయి. ఈ దినాల్లో ప్రపంచ వ్యాప్తంగా కూడా బల్బులు ప్రతి ఇంట్లో ఉన్నాయి. కెమెరా కూడా అనేకమైన స్టూడియోలు పెడుతున్నారు కెమెరా ద్వారా. ఫోనోగ్రాఫులు అన్నీ ఉన్నాయి. ఈ దినాల్లో ప్రతి ఒక్క మానవుడు వాడుతున్నాడంటే, ప్రతి ఒక్క ఇంట్లో ఉందంటే కారణం థామస్ ఆల్వా ఎడిసన్ గారితోటే. అంత గొప్ప మహా వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తితో ఆయన సంభాషించినప్పుడు, సార్ ఇప్పుడు ఈ కెమెరా మీరు ఎలా తయారు చేశారు, ఈ బల్బుని ఎలాగ తయారు చేశారు, ఈ ఫోనోగ్రాఫ్ ఎలా తయారు ప్రశ్నించేటప్పుడు థామస్ ఆల్వా నోటి నుండి ఏమొచ్చిందంటే, ఆల్వా ఎడిసన్ నోటి నుండి ఏమొచ్చిందంటే, ఇవి నేను సృష్టించలేదు, తనకు తానే అవి పుట్టుకొచ్చాయి, ఇది మహా విస్ఫోటం వల్ల, పేలుడు వల్ల పుట్టుకొచ్చి అనేసి తన నోటి నుండి వచ్చిందనమాట. ఈ చిన్న సైంటిస్ట్ అయిన ఆయనతో ఆయన ఏమనంటే, సార్ మీకు జోక్ చేయట్లేదు, ఇవి ఎలాగా వచ్చాయి అనేసి ఆయనకు అడుగుతుండగా, దీనికి కారణం అనేసి అడుగుతున్నాను అనమాట. అడుగుతున్న సమయంలో ఈ అద్భుతమైన వాటిని మీరు ఎలా తయారు చేశారు, కెమెరాని, బల్బుని, ఫోనోగ్రాఫ్ మీరు ఎలా తయారు చేశారు అని అడిగేటప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ నోటి నుండి ఏమొచ్చిందంటే, ఇవి నేను లేకుండా ఇవి తయారు చేయబడలే కదా, అలాగే కూడా దేవుడు లేకుండా నువ్వు నేను సృష్టించబడలేదు, ఈ ప్రపంచం యావత్తు కూడా సృష్టించబడలేదు, ఇది నమ్ముచున్నావా అనేసి ఆ చిన్న సైంటిస్ట్ని అడిగాడనమాట. అడిగేటప్పుడు, సార్ అజ్ఞానంగా మీతో మాట్లాడానండి, ఇప్పుడు జ్ఞానాన్ని నేను తెలుసుకున్నాననేసి, దేవుడు లేకుండా సృష్టించబడలేదు అనేసి అన్నాడు అనమాట. దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ యావత్ ప్రపంచం మొత్తం కూడా సృష్టించబడిందనేసి ఆయనతో మాట్లాడాడు. ఆ మాట్లాడిన సమయంలో అలాగా ఇవి నేను తయారు చేశాననేసి అలాగా వాళ్ళిద్దరు సంబంధించారు. అలాగే అనేక మంది నాస్తికులు, అనేక మంది మూఢనమ్మకాలతో ఉన్నవారు కూడా దేవుడు లేడు అనేసి, మనిషి కోతి ధర పుట్టాడనేసి అనేక మంది అజ్ఞానంగా మాట్లాడతారు. చదువుకున్న వాళ్ళు కూడా అజ్ఞానంగా మాట్లాడతారు. మనిషి కోతి వాళ్ళు వచ్చారనేసి. కోతి వాళ్ళు వస్తే కోతి నిండే పుడతాడు, పంది నిండి వస్తే పంది నిండే పుడతారు. పంది పిల్ల పుడతాడు తప్ప మనిషి పిల్లడు పుట్టడు.
ఇంతవరకు అజ్ఞానంలో ఉన్నావేమో, నువ్వు ఎంత చదువుకున్న వ్యక్తివైనా సరే, నీకు ఎంతో తెలిసి బీఈడీలు చేసిన డిగ్రీలు సంపాదించినా సరే, నిజాన్ని కప్పపెట్టేసి అబద్ధాన్ని ఎంతవరకు నువ్వు ఎదిగావేమో, నిజ దేవుడు ఎవరనేది తెలుసుకోవాలి అనేసి ఉన్నావేమో. ఈ మాటలు వింటున్న నీవు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఒక పెన్ను, ఒక డ్రెస్ వేసుకున్న డ్రెస్ కానీ, ఒక షూ కానీ, ఏదైనా సరే మనం సృష్టించకుండా ఏది బయటికి రాదు. అలాగే దేవుడు సృష్టించకుండా జంతువులు కానీ, పక్షులు కానీ, నీరు కానీ, మొక్కలు కానీ, వృక్షాలు కానీ, ఈ యావ ప్రపంచం ఏ ఉన్నా సరే దేవుడు సృష్టించకుండా ఏవి రాలేదు భూమిపైకి. అందుకే వాక్యం అంటుంది ఏమిటంటే, ఆది కాండం 1వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నట్లయితే, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. తన మొట్టమొదటి మాట, భూమి ఆకాశం సృజించాడు దేవుడు. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను. ఎలాగుంది? నిరాకారంగాను శూన్యంగాను. చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. ఎలాగా? జలముల పైన అల్లాడుచుందనమాట దేవుని ఆత్మ. అప్పుడు దేవుని ఆలోచన ఏమొచ్చిందంటే, ఆకాశము భూమిని సృజించాను కదా, నెక్స్ట్ వాటిని ఏడ్ చేయాలనేసి ఆయన అలాగా ఆలోచిస్తుండగా వెలుగును చీకటిని తయారు చేశాడు. వెలుగు కమ్మమని పలకగా వెలుగు కమ్మింది. రాత్రి కలుగుగా అంటే రాత్రి కలిగింది. అలాగే మన జీవితంలో కూడా పాపమైన స్థితిలో ఉన్నావా, నీచమైన స్థితిలో ఉన్నావా, వెలుగుగా నడుస్తున్నావా, నిజాయితీగా నడుస్తున్నావా? ఈ లైటు ఈ దినాన్ని వీళ్ళకి వెలుగుందంటే అది థామస్ అల్వా సృష్టించడం వల్ల. అలాగే ఈ భూ ప్రపంచం కూడా సృష్టించబడిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వలన. తన మాట ద్వారా ఈ సృష్టి అంతా సృష్టించబడింది. అలాగే నువ్వు వెలుగులో ఉన్నావా, అంధక చీకటిలో ఉన్నావా? పాపమని చీకటిలో ఉండి వెలుగులో ఉన్నావనేసి అలాగ నడుస్తున్నవేమో, ఒక దినాన అగ్ని ఆరదు పురుగుచావులో చచ్చిపోతావు. నిజమైన దేవుడు తెలుసుకొని ఆయన నమ్ముకున్నట్లయితే, పాపక్షమాపణ నిమిత్తం మారుమనసు పొందుకున్నట్లయితే, ఒక చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావంటే పరలోకానికి వెళ్తావు. ఈ దినాన్న గొప్ప సైంటిస్టు తయారు చేయడం వల్ల ఈ లైట్లు అలాగ ఉన్నాయి. ప్రతి ఒక్క ఇంట్లో ఉన్నాయి. నీ ఇంట్లో కూడా ఉంది, నా ఇంట్లో కూడా ఉంది. దేవుడు ఎవరి ఇంట్లో ఉంటారో ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెలుగుమయంగా ఉంటుంది. దేవుడు లేని ఇల్లు ఎలా ఉంటుంది? చీకటమయంగా ఉంటుంది. అంటే పాపమైన స్థితిలో, అంధకారం స్థితిలో, నీచమైన స్థితిలో ఉంటుంది. అనేకమైన కుటుంబాలు పాడైపోవడం కారణం ఏంటంటే, పాపమైన స్థితిలో, నీచకరమైన స్థితిలో ఉన్నారు ఈ దినాలలో. పాపమే ఎప్పుడు దినాన ఉదయం లెగిసి నుండి రాత్రి పడుకున్న వారు కూడా పాపం ఆలోచనలే. ఎప్పుడున్నో ఏమి చేద్దామా, ఏం తిందామా అనేది ఎప్పుడు పాపం ఆలోచనలే. నీతి ఆలోచనలు ఎవరికి ఉండవు. నిజతగా బ్రతుకుదాం, నిజతగా మెలుగుదాం, ప్రతి ఒక్కరితో మంచిగా ఉందామని ఉండదు. ఎవరికి ఏం చేద్దామనేసి ఈ పాపం అంధకార చీకటిలో ఉన్నావేమో, అజ్ఞానంగా ఉండవేమో, నాస్తికుడిగా ఉన్నావేమో, మూఢనమ్మకాలతో ఉన్నావేమో, నేను కోతుని పుట్టానని అనుకుంటున్నావేమో. కానీ ఈ దినాన్న ప్రభువైన యేసుక్రీస్తు వలన నువ్వు పుట్టుకొచ్చావు. ప్రియ సోదరి సోదరుడా, తల్లి తల్లిదండ్రులారా, అన్న చెల్లెళ్ళారా, అక్క చెల్లెళ్ళారా, అన్నదమ్ముళ్ళారా, ఈ దినాన్న ఈ మాటలు వింటున్నా మీరు ఇంతవరకు అజ్ఞానంగా ఉన్నావేమో. ఇక మీద జ్ఞానంగా నడుచుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానంలో కాక జ్ఞానంగా నడుచుకోమంటాడు దేవుడు. సమయం పోనిస్తుంది, సమయాన్ని మరి తిరిగి రాదు. సమయం తిరిగి తెస్తావు నువ్వు తేలవు. ఏదైనా తయారు చేస్తావు కానీ, ఏదైనా చేస్తావు కానీ సమయాన్ని మనం తీసుకురాలేవు. ఈ దినాన్న దేవుడు వీళ్ళకి బ్రతుకున్నావంటే, దేవుడు నీకు ఎందుకు బ్రతికించాడంటే నిజాన్ని తెలుసుకొని ఆయన నీతి మార్గంలో నడవడానికి. ఈ మాటలు వింటున్న నీవు భయభక్తులు కలిగి పరిశుద్ధంగా జీవించినట్లయితే ఒక దినాన్న పరలోకం ఉంటావు. నువ్వు నేను అక్కడ దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. నమ్ముకోవడం పోతే నరకాగ్నిలో ఉంటావు. అగ్ని ఆరుద పురుగుసాల్సి వస్తావు. ఇటో పరలోకం వెళ్తావా, నరకానికి వెళ్తావా? ఈ సైంటిస్ట్ ఎలాగో నిజాన్ని తెలుసుకున్నాడో అలాగే ఆ సైంటిస్ట్ లాగా నువ్వు కూడా నిజాన్ని తెలుసుకుంటే మంచిది.
నిజాన్ని తెలుసుకో అజ్ఞానంగా ఉన్నావు అనుకో, ఒక దినాన్ని నువ్వే నాశనం అయిపోతావు. ఈ మాటలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.